సో గైస్ ఈ రోజు మన ముందుకి శ్రీలయ గారు మన ముందు ఉన్నారు, కెరీర్ కౌన్సిలర్ ఇన్ 360 డిజిట్ ఎంజీలో. అయితే ఇక్కడ ఏంటి అంటే అసలు మనం డేటా అనలిస్ట్ కానీ లేకపోతే డేటా సైన్స్ కానీ మనం ఎలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తే ఎలా కెరీర్ స్టార్ట్ చేయాలి, వాళ్ళు ఎందుకని అంటే రీసెంట్ డేస్ లో చూసుకుంటే రీసెంట్గా ఒక స్టూడెంట్ కూడా దాదాపు లక్నో నుంచి హైదరాబాద్కి వచ్చి అతను విత్ ఇన్ 4-5 months లో జాబ్ తెచ్చుకోవడం జరిగింది. ఇలాంటి సక్సెస్ స్టోరీస్ చాలా ఉన్నాయి. అసలు ఇన్సైడ్ అసలు ఏం జరుగుతుంది, వాళ్ళు ఏమేమి ప్రొసీజర్ ఫాలో అవుతున్నారు, ఒకవేళ అక్కడ జాయిన్ అయినా అవ్వకపోయినా ఒక డేటా సైన్స్ అవ్వాలి అంటే మనం ఎలాంటి ప్రాపర్ ప్లానింగ్ తో వెళ్ళాలి అనేది మనం ఒకసారి శ్రీలయ గారిని అడిగి మనం తెలుసుకుందాము. థ్యాంక్ యూ అండి. వెల్కమ్. సో యాక్చువల్లీ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ టైం. హాయ్ మ్యామ్. Yeah, hi Raj. Thank you. It was యా. my pleasure. యా. సో మ్యామ్ ఇప్పుడు మీరు జనరల్ గా చాలా జనరల్ డిస్కషన్ మ్యామ్, దర్ ఇస్ నథింగ్ లైక్ ఒక డేటా సైన్స్ కోర్స్ తీసుకోవాలి అని ఒక స్టూడెంట్ మీ దగ్గరికి వస్తే అతన్ని మీరు జాబ్ వచ్చే వరకు స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ అసలు ఎలా ఉంటుంది? అంటే మీరు ఇప్పుడు డేటా అనాలిటిక్స్ కోర్స్ గురించి మాత్రమే అడుగుతున్నారు. అంటే డేటా పర్సనల్ ఎంక్వైరీస్ బట్టి ఉంటుంది మనకి. ఓకే. సో ఇక్కడ మనకి చాలా మంది నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు, సిఎస్సి బ్యాక్గ్రౌండ్ వాళ్ళు వస్తారు. సో వాళ్ళందరూ కొంచెం కన్ఫ్యూజన్ లో ఉంటారు. అంటే డేటా అనాలిటిక్స్ తీసుకోవాలా లేదంటే డేటా సైన్స్ తీసుకోవాలా, ఏ కోర్స్ తీసుకుంటే కెరియర్ బాగుంటుంది ఏంటి. సో ఇక్కడ ఏంటంటే వీ ఆఫర్ ఆల్ ద డేటా రిలేటెడ్ కోర్సెస్ లైక్ డేటా సైన్స్ ఆర్ డేటా అనాలిటిక్స్, డేటా ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అండ్ జనరేటివ్ ఏఐ. సో ఫ్యూచర్ అంతా మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీదే డిపెండ్ అయి ఉంది రాజ్. ఓకే. ఇక్కడ మనం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, నాకు అసలు కోడింగ్ ఇంట్రెస్ట్ లేదు, నాకు అంత హెవీ కోడింగ్ వద్దు అంటే యూ కెన్ గో విత్ ద డేటా అనాలిటిక్స్ కోర్స్. ఓకే. లేదు అంటే డేటా సైన్స్ అనేది ఫ్యూచర్ లో అంటే ఎక్కువ డిమాండ్ లో ఉంటుంది కాబట్టి ప్రొడక్షన్ పార్ట్ కూడా ఉంటుంది, నేను అది తీసుకొని ఇప్పుడే నా 100% ఎఫర్ట్ నేను ఇస్తాను అంటే యూ పీపుల్ కెన్ గో విత్ ద డేటా సైన్స్ కోర్స్. అంటే ఇప్పుడు కోడింగ్ ఎందుకంటే తక్కువ అంటున్నారు, డేటా అనలిస్ట్ లో ఎంత పర్సెంటేజ్ వరకు ఉండొచ్చు ప్రొక్స్? ఎంత పర్సెంటేజ్ అని కాదు రాజ్, యాక్చువల్లీ పైథాన్ ప్రోగ్రామింగ్ అంటేనే కంపల్సరీ కోడింగ్ ఉంటుంది. బట్ ఓకే. అనాలిటిక్స్ లో ఏంటంటే పాస్ట్ డేటా తీసుకొని అసలు ప్రీవియస్ గా ఏం జరిగింది ఏంటి అనేది అనలైజ్ చేసి ఒక రిపోర్ట్ చేస్తారు. ఓకే. బేస్డ్ ఆన్ దట్ అనలైజ్డ్ రిపోర్ట్ ఫ్యూచర్ లో ఎలా ఉండబోతుంది ఏంటి అనేది ప్రొడక్షన్ పార్ట్ కమ్స్ అండర్ ద డేటా సైంటిస్ట్ రోల్. ఓకే. ఇప్పుడు మీరు కూడా మీరు ఫ్యూచర్ లో ఇలా ఉంటారు రాజ్, ఇన్ ఇయర్స్ తర్వాత ఈ పొజిషన్ లో ఉంటారంటే యూ విల్ షో సమ్ ఇంట్రెస్ట్ రైట్ వాళ్ళ ఓకే. మాటలకి. So in the same way, if you take the data science course, then you will be eligible for both analytics as well as science opportunities. ఓకే. మీరు డేటా అనాలిటిక్స్ కోర్స్ లో జాయిన్ అయ్యారు అనుకోండి, ఇక్కడ డేటా అనాలిటిక్స్ అనేది మనకి అప్రాక్సిమేట్లీ ఒక 5 months డ్యూరేషన్ ఉంటుంది. అండ్ ఫస్ట్ 3 months మాడ్యూల్స్ మీద ట్రైనింగ్ ఇస్తారు. సో ప్రతిదీ బేసిక్స్ నుంచి స్క్రాచ్ నుంచి చెప్తారు. నాన్ ఐటీ నుంచి వస్తున్నాను కదా, నాకు అర్థమవుతుందా లేదా అని వర్రీ అయితే అవ్వాల్సిన అవసరం లేదు. సో ప్రతి దాంట్లోని అంటే మీకు ఇక్కడ బ్యాచ్ వచ్చేసి 2 trainers ఉంటారు రాజ్. ఓకే. సో ఒక ట్రైనర్ ఎక్స్క్లూజివ్ గా క్లాసెస్ డెలివర్ చేస్తారు, ఇంకొక ట్రైనర్ మనకి డౌట్స్ క్లారిఫికేషన్స్ లో హెల్ప్ చేస్తారు. ఓకే. సో క్లాస్ అయిపోయిన తర్వాత అడిషనల్ గా 1 hour డౌట్ క్లారిఫికేషన్ సెషన్స్ కూడా ఉంటాయి. ఇఫ్ ఓకే. ఇన్ కేస్ వాళ్ళు అక్కడ అడగడానికి మొహమాట పడినా లేదంటే ఏదైనా డౌట్ మిస్ చేసినా సరే వాళ్ళకి డిస్కషన్ ఫోరం అని ఉంటుంది లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ లో. ఓకే. సో వాళ్ళకి ఏదైతే క్వైరీ ఉందో అందులో పోస్ట్ చేస్తే టెక్నికల్ ఎక్స్పర్టీస్ దాని మీద రివర్ట్ బ్యాక్ అవుతారు. ఓకే. టైం, రివర్ట్ బ్యాక్ టైం. జనరల్ కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇక్కడ ఈ పాయింట్ లో అంటే ఏదైతే డౌట్స్ క్లియరెన్స్ పాయింట్ అనేది చాలా 2 days కి 48 hours కి 72 hours కి కొన్నిసార్లు రెస్పాండ్ కాకపోవడం. విత్ ఇన్ 3 hours ఆఫ్ టాట్ ఇట్ విల్ బి క్లియర్డ్, ఇట్ విల్ బి అంటే రిజాల్వ్డ్. 24/7 అంటున్నారు లేకపోతే? ఆహా! మీరు డిస్కషన్ ఫోరమ్‌లో పోస్ట్ చేస్తే వితిన్ 3 అవర్స్ చాట్‌లో అది మీకు రిజల్యూషన్ వస్తుంది. లేదు ఎదురుగుండా మీకు ఆల్రెడీ ట్రైనర్స్ ఉంటారు కాబట్టి మీరు అక్కడికక్కడే క్లారిఫై చేసుకుంటే ఇట్ విల్ బి బెటర్. ఓకే. ఓకే. సో ఓకే. యూ హ్యావ్ టు బి ఓపెన్ అప్. మీరు ఏదైతే డౌట్స్ ఉన్నాయో అవి అడిగితేనే కదా మీకు సొల్యూషన్ అనేది దొరుకుతుంది. ట్రూ. అది లాస్ట్ వరకు ఉంచుకొని అది మళ్ళీ మీరు అసైన్‌మెంట్స్ కంప్లీట్ చేసుకునేటప్పుడు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకూడదు. సో ఏ మాడ్యూల్ కి ఆ మాడ్యూల్ అయిపోయిన తర్వాత అసైన్మెంట్స్ ఉంటాయి. అసైన్మెంట్స్ మినిమం 80%, అంటే 100% చేయాలని చెప్పట్లేదు. మినిమం 80% అసైన్మెంట్స్ కంప్లీట్ చేసుకుంటే రియల్ టైమ్ లైవ్ ప్రాజెక్ట్స్ ఇస్తారు. ఓకే. రియల్ టైమ్ లైవ్ ప్రాజెక్ట్స్ అంటే ఆల్రెడీ ఉన్న పేరెంట్ కంపెనీకి సంబంధించిన ప్రాజెక్ట్స్ ప్రొవైడ్ చేస్తారా, లేకపోతే అవి కూడా ఇట్ ఈస్ లైక్ క్యాప్సన్ ప్రాజెక్ట్స్? క్యాప్స్టోన్ ప్రాజెక్ట్స్ కాదండి. హియర్ వి ఓన్ ఏ కంపెనీ కాల్డ్ ఏఐ స్ప్రైట్. ఓకే. సో మేము డిఫరెంట్ డొమైన్ ఎంఎన్సీ ప్రాజెక్ట్స్ చేస్తాం లైక్ బ్యాంకింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, హెల్త్ సైన్సెస్, ఏవియేషన్. సో ఆ డొమైన్ ప్రాజెక్ట్ ఏదైతే మేము లైవ్ గా చేస్తున్నామో ఆ ప్రాజెక్ట్ లో యూ విల్ బి పార్ట్ ఆఫ్ దట్. ఓకే. సో లైవ్ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తారు. సో జనరల్ గా చూడండి, ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ కానీ కొన్ని బ్యాక్గ్రౌండ్స్ వాళ్ళు బయట ఎవరో చేసిన ప్రాజెక్ట్ తీసుకొచ్చి ఫైనల్ ఇయర్ లో హెచ్ఓడికి సబ్మిట్ చేస్తూ ఉంటారు. ట్రూ ట్రూ ట్రూ.
సో అక్కడ మనకి అంటే లైవ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండదు కదా. ఇప్పుడు పాలిటెక్నిక్ స్టూడెంట్స్ కి కొంచెం టెక్నికల్ నాలెడ్జ్ ఉంటుంది. బట్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఏంటంటే ఎట్లా చేయాలి ఏంటనేది గైడ్ చేయగలరు, కానీ దాన్ని ఎలా చేయాలనేది వాళ్ళకి అంత తెలియదు. వై? బికాస్ దే ఆర్ లాగింగ్ ఎట్ ద టెక్నికల్ స్కిల్ సెట్స్. ఇక్కడ లైవ్ ప్రాజెక్ట్స్ చేయడం వల్ల ఏంటంటే లైవ్ ఎక్స్పీరియన్స్ ఇంకా ఎక్స్పోజర్ వస్తుంది వాళ్ళకి. ఓకే. ఓకే. సో ఇప్పుడు ఒక పాయింట్ యాక్చువల్లీ చాలా మంది కూడా ఈ ఆస్పెక్ట్ గురించి జనరల్గా ఏంటి అంటే మన కమిట్మెంట్స్ ఏదైతే ఉంటాయో, లైక్ మనం జాయిన్ అయ్యేటప్పుడు మీరు ఎలాంటి కమిట్మెంట్స్ ఇస్తారు, సో అది ఫుల్ఫిల్ చేస్తారా లేదా? ఎందుకంటే కొంతమంది పీపుల్ ఎలా అంటే జనరల్గా కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఎలా చేస్తాయంటే జాయిన్ అయ్యేటప్పుడు చాలా చెప్తారు, మీకు అది చేసేస్తాం ఇది చేసేస్తాము, మీరు పక్కా జాబ్ వచ్చేస్తుంది. ఇక్కడ మీ దాంట్లో ఎలా ఉంటుంది 360 డిజిట్? ఎవరు ఎంక్వైరీ చేసినా అల్టిమేట్ గా జాబ్ గురించి ఏ కోర్స్ పైన జాయిన్ అవుతారు రాజ్. ఇక్కడ ఓకే. ఐ వోంట్ గివ్ యూ ఎనీ సచ్ ఫేక్ కమిట్మెంట్స్. రెడీగా మీకోసం జాబ్ ఉంది వచ్చి మా ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవ్వనైతే నేను చెప్పాను. ఓకే. We will give you whatever the company requirements are. We will provide you the training on that part. And atlane meer kuda you have to give your 100% effort. ఓకే. సో ఫేక్ కమిట్మెంట్స్ అనేవి ఉండవు. మెయిన్ గా ఇక్కడ ఎందుకు జాయిన్ అవ్వాలి అంటే బికాస్ ఆఫ్ రియల్ టైమ్ లైవ్ ప్రాజెక్ట్స్. అసలు క్లాస్ లో మీరు ఏం నేర్చుకున్నారు, అసలు మీకు ఎంత వచ్చింది ఏంటి అనేది మీరు లైవ్ గా ఒక ప్రాజెక్ట్ చేస్తేనే కదా మీ స్కిల్ సెట్స్ ఎంత వరకు ఉన్నాయని మీకు క్లియర్ గా అర్థమయ్యేది. సో ఇక్కడ కమిట్మెంట్స్ అంటే వి విల్ ప్రొవైడ్ దమ్ ద స్పెసిఫిక్ బెనిఫిట్స్ రాజ్. ఇట్స్ నాట్ అ కమిట్మెంట్. సో ఏంటంటే వాళ్ళకి లైఫ్ టైమ్ లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ యాక్సెస్ ప్రొవైడ్ చేస్తారు. ఓకే. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు ఆఫ్లైన్ లో క్లాస్ అటెండ్ కాలేకపోతే కనుక ఆన్లైన్ లో అటెండ్ అవ్వచ్చు. లేదు నాకు ఆన్లైన్ లో కూడా ఫీజిబుల్ గా లేదు, డ్యూ టు సమ్ ఎమర్జెన్సీ కండిషన్ ఐఎమ్ గోయింగ్ టు మిస్ ద క్లాస్ అనుకుంటే దెన్ యూ విల్ బి ప్రొవైడెడ్ విత్ ఫుల్ అండ్ ప్రీ రికార్డెడ్ వీడియోస్ ఆఫ్ అవర్ సిఇఓ. So his ఓకే. name is Mr. Bharani Kumar Dipuru and had 19 years of experience, Raj. Previously worked in ITC, HSBC, Infosys, Deloitte, and now he has to give guest lectures in ISB. అంటే మీకు ఆయన రికార్డెడ్ సెషన్స్ అనేవి లైక్ అ టెక్స్ట్ బుక్ లైఫ్ టైమ్ యాక్సెస్ ఉంటుంది అనమాట. అండ్ వైల్ యూ ఆర్ గోయింగ్ త్రూ ద రికార్డెడ్ సెషన్స్, సో సరిగ్గా వింటున్నారా లేదా, బ్రౌజీగా ఉన్నారా, ఎంత యాక్టివ్ గా వింటున్నారు, సో ప్రతి స్టూడెంట్ బిహేవియర్ అనాలిసిస్ రిపోర్ట్ అనేది మాకు వస్తుంది, బోత్ ఆడియో అండ్ వీడియో అనాలిటిక్స్. సో ఆ టాపిక్ అంటే మీరు ఏదైనా టాపిక్ లో చూస్తున్నప్పుడు మీకు అర్థమైందా అర్థం అవ్వలేదా అనేది మాకు ఈజీగా తెలియడం వల్ల మీరు చెప్పినా చెప్పకపోయినా పర్టికులర్ కాన్సెప్ట్స్ లో మీరు ఏదైతే వీక్ గా ఉన్నారో we will arrange some special classes on those concepts on Saturdays. ఓకే. ఎక్స్క్లూజివ్ గా అంటే ఆ స్టూడెంట్స్ ఐడెంటిఫై చేసి. Yes. Why? Because we will get the report. ఓకే. అండ్ ఇక్కడ యానిమేటెడ్ లెర్నింగ్స్ ఉంటాయి. సో కొంతమందికి అంటే మనం ఎన్ని పేజెస్ ఆఫ్ టెక్స్ట్ బుక్ చదివినా సరే ఒక సినిమా గుర్తుండేలాగా టెక్స్ట్ బుక్ గుర్తుండదు కదా. సో యానిమేటెడ్ లెర్నింగ్స్ వల్ల వాళ్ళకి బెనిఫిషియల్ అనమాట. సో ఈజీగా అర్థమవుతుంది కాన్సెప్ట్స్ అనేవి. అండ్ వాళ్ళంతటి వాళ్ళు సెల్ఫ్ ఎవాల్యుయేట్ చేసుకోవడానికి ఎంఎల్ ఆర్కిటెక్చర్ అసిస్టెంట్ కూడా వెబ్సైట్ లో అవైలబుల్ గా ఉంది. సో దే కెన్ చెక్ దర్ ఓన్, అంటే ఎట్లా వాళ్ళ నాలెడ్జ్ ఎంత వరకు ఉంది ఏంటి అనేది వాళ్ళు చెక్ చేసుకోవచ్చు. అండ్ మెయిన్లీ రెజ్యూమే ఆప్టిమైజేషన్ హబ్ రాజ్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ జాబ్ కి సెలెక్ట్ అవ్వాలన్నా సరే మనం షార్ట్ లిస్ట్ అవ్వడం కావాలి కదా మన ప్రొఫైల్. సో ఇక్కడ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మన రెజ్యూమే మార్కెట్ డిమాండ్స్ ప్రకారం జాబ్ డిస్క్రిప్షన్ తగ్గట్టుగా ఎలా ఉంటే షార్ట్ లిస్ట్ అవుతుందో అలా ప్రిపేర్ చేస్తారు. సో రెజ్యూమే ఆప్టిమైజేషన్ హబ్ ద్వారా మనకి బెనిఫిట్ అనమాట, సో దట్ పీపుల్ కెన్ ఈజీలీ గెట్ షార్ట్ లిస్టెడ్ ఫర్ ద కంపెనీస్. ఓకే. ఓకే. సో మీకు పాయింట్ నేను అడగాలనుకుంటున్నాను. జాబ్ అంటే మనం జనరల్ గా ఒక స్టూడెంట్ ఏ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవ్వాలా, ఎండ్ గోల్ ఏంటి, జాబ్ తెచ్చుకోవడం. సో జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఎన్ని ఇంటర్వ్యూస్ వరకు పెట్టించగలరు? నేను జాబ్ గ్యారంటీ అడగట్లేదు, ఇంటర్వ్యూ ఆపర్చునిటీస్ మీరు చూపించగలుగుతారా? డెఫినెట్లీ రాజ్. సో కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అంటే కోర్స్ వ్యాలిడిటీ విల్ బి ఫర్ 1 year, బట్ వాళ్ళు తీసుకునే కోర్స్ బట్టి కోర్స్ అయిపోయిన తర్వాత విత్ ఇన్ టిల్ 1 year వరకు వాళ్ళకి ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి చూపిస్తాం. సో చాలా మంది ఏంటంటే ఇన్ బిట్వీన్ ద కోర్స్ లో కూడా ప్లేస్ అయ్యి వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు. వై? బికాస్ దే విల్ బి హ్యావింగ్ లింక్డ్ ఇన్ అప్డేషన్ సెషన్స్. సో అందులో వాళ్ళు ఇఫ్ దే గాట్ కంప్లీటెడ్ విత్ పవర్ బిఐ, ఆ స్పెసిఫిక్ పవర్ బిఐ సర్టిఫికేషన్ అనేది వాళ్ళు అప్లోడ్ చేస్తారు. సో పవర్ బిఐ డెవలపర్ కింద ఎవరైతే హ్యాచ్ చేస్తారో అట్లా వెళ్ళిపోతారు, లేదంటే పైథాన్ డెవలపర్ ఆర్ ఎస్క్యూఎల్ డెవలపర్. సో ఇన్ బిట్వీన్ ద కోర్సెస్ కూడా ప్లేస్ అయ్యి వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. యూ కెన్ సీ ద సక్సెస్ స్టోరీస్ పేజ్ ఇన్ 360 డిజిట్ ఎంటీ ఛానల్. సో ఇక్కడ సర్టిఫికేషన్స్ అంటున్నారు. సర్టిఫికేషన్స్ అసలు డేటా సైన్స్ కి మాట్లాడితే అంటే ఎన్ని సర్టిఫికేషన్స్ చేయాల్సి వస్తుంది వాళ్ళు ఫ్రెషర్ గా జాబ్ తెచ్చుకోవాలి అంటే, దాంట్లో మీరు ఎలా హెల్ప్ చేస్తారు?
సో ప్రతి ఇండివిజువల్ టూల్ మీద ఒక్కొక్క సర్టిఫికేట్ వస్తుంది వాళ్ళకి, ఉమ్, లైక్ పైథాన్, ఎస్క్యూఎల్, పవర్ బిఐ, టాబ్లూ. సో ఇట్లా. సో ఎన్ని సర్టిఫికేట్స్ వస్తే జాబ్ వస్తుందని కాదు, మన దగ్గర ఎంత టాప్ నాచ్ సర్టిఫికేట్స్ ఉన్నా సరే లైవ్ ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్. సో వాళ్ళు చేసిన ప్రాజెక్ట్స్ మీద కూడా ఇంటర్న్షిప్ సర్టిఫికేట్స్ ఇస్తారు. అండ్ అట్లానే వాళ్ళకి ఏంటంటే స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్, ద లార్జెస్ట్ యూనివర్సిటీ ఇన్ ద యుఎస్, వాళ్ళ ఉమ్, దగ్గర నుంచి రికార్డెడ్ మాడ్యూల్స్ ఇస్తారు. సో రికార్డెడ్ మాడ్యూల్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇఫ్ దే ఆర్ గోయింగ్ టు ద సిడిఎస్ కోర్స్, సర్టిఫికేషన్ కోర్స్ ఆన్ డేటా సైన్స్, వాళ్ళకి ఏడబ్ల్యూఎస్ అండ్ ఎస్యూఆర్ ఫండమెంటల్ సర్టిఫికేషన్ వస్తుంది, విచ్ ఈస్ అలైన్ టు ద మైక్రోసాఫ్ట్. ఓకే. And if they are going with data science and artificial intelligence course, they are going to get a diploma in artificial intelligence certificate from the State University of New York. Further, వాళ్ళకి ఏమైనా మాస్టర్ ప్లాన్స్ ఉన్నా సరే it will be helpful to them. ఓకే. And అట్లానే we are providing a domain analytics certification. ఓకే. If a person comes from the finance background, వాళ్ళు finance analytics certification తీసుకోవచ్చు. లేదు, if anyone is interested into defense, they can take the defense analytics certification. Like that, we are offering 74 plus domain analytics certifications. Based on their interest, they can choose either one or two certifications. ఓకే. ఇక్కడ డేటా సైన్స్, యాక్చువల్లీ మీరు డేటా సైన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, ప్రొఫెషనల్ డేటా Yes. సైన్స్ అని ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ డేటా అనలిటిక్స్ ఈజ్ హోల్ డిఫరెంట్, అంటే అది డిఫరెంట్. సో ఈ నార్మల్ డేటా సైన్స్కి ప్రొఫెషనల్ డేటా సైన్స్కి మేజర్ డిఫరెన్స్ ఏది? ఎవరు ఏది చూస్ చేసుకోవచ్చు? ఎవరు ఏది చూస్ చేసుకోవచ్చు అంటే ఎవరైనా డేటా సైన్స్ విత్ ఏ చూస్ చేసుకోవచ్చు. అంటే వై? ప్రొఫెషనల్ బికాస్ ఏది చూస్ చేసుకోవచ్చు, ప్రొఫెషనల్ డేటా సైన్స్ చూస్ చేసుకోవచ్చు. ప్రొఫెషనల్ డేటా సైన్స్ అనేది చూస్ చేసుకోవచ్చు డెఫినెట్లీ. ఎందుకంటే అందులో అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ అన్ని ఉంటాయి, లైక్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్, డిఫ్యూజన్ మోడల్స్, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్, ట్రాన్స్ఫార్మర్ టెక్నిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో మీ కోర్స్ తీసుకోకూడదా సర్టిఫికేషన్ కోర్స్ అంటే తీసుకోవచ్చు, బట్ లేటర్ యూ హ్యావ్ టు అప్గ్రేడ్ టు ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఓకే. ఎవరైనా లేటెస్ట్ టెక్నాలజీ కదా, అంటే మార్కెట్ లో ఉన్నది కంపల్సరీ నేర్చుకుంటే వీ విల్ బి హ్యావింగ్ మోర్ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్. ఓకే. మరి ఇప్పుడు లేదు, మీరు అంటున్నారు. సర్టిఫికేషన్ కోర్స్ తీసుకుంటే తర్వాత వాళ్ళు ఏఐకి అప్గ్రేడ్ అవ్వచ్చు. ఓకే. దే వోంట్ బి ఎనీ పాయింట్, ప్రాబ్లం. ఒక పాయింట్ ఇక్కడ మీరు Yes, please. ఏమంటున్నారంటే, మీరు మనం స్టార్టింగ్ నుంచి మాట్లాడినప్పుడు డేటా సైన్స్ అంటున్నారు, దీనికంటే అడ్వాన్స్డ్ ఏఐ ఉంది అంటున్నారు. మరి Yes. డైరెక్ట్ ఏఐ నేర్చుకోవచ్చు కదా, వై డేటా సైన్స్? అంటే ఇప్పుడు మనం ఎల్కేజీ నుంచి చదువుకుంటేనే కదండి 10th క్లాస్ ఎగ్జామ్ రాయగలం. ఇప్పుడు బేసిక్స్ అనేవి లేకుండా నేను డైరెక్ట్ గా 10th క్లాస్ ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తానంటే డెఫినెట్లీ వి విల్ డేటా ఫెయిల్. సైన్స్ నేర్చుకొని దీంట్లో జాబ్ చేసి ఎక్స్పీరియన్స్ చేస్తే ఏ ఈజీ అవుతుంది. దట్ ఈస్ వాట్ యువర్ ట్రైంగ్ టు సే. నో, నాట్ లైక్ దట్. ఓకే. సి ఇప్పుడు అంటే ఇప్పుడు నాకు అసలు కంప్లీట్లీ నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తున్నాను. నాకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తెలియదు, డేటా సైన్స్ కూడా తెలియదు. బట్ ఏఐ ఈస్ బూమింగ్ నౌ. నేను అది నేర్చుకుంటే ఎన్ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ అనేవి వస్తాయి కాబట్టి ఐ కెన్ లెర్న్ దట్ పర్టికులర్ కోర్స్ అండ్ ఐ కెన్ గో టు ద జాబ్. లేదు, ఓన్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే కావాలంటే మనకి మినిమం బేసిక్స్ రావాలి రిగార్డింగ్ ద మెషిన్ లెర్నింగ్ కానీ, లేదంటే విజువలైజేషన్ టూల్స్ లైక్ పవర్ బిఐ అండ్ టాబ్లూ. సో అవి వచ్చిన తర్వాత వీ కెన్ గో టు దాట్. ఓకే. అంటే అంటే మీరు ఇప్పుడు ఏఐకి చెప్పింది వెళ్ళాలి అంటే అన్నా మీ కానీ. క్వశ్చన్ ఎట్లా అంటే ఇప్పుడు డేటా సైన్స్ నేర్చుకొని నేను ఏఐ నేర్చుకోవాలంటే ఇప్పుడు నాది ఎప్పుడో ఎడ్యుకేషన్ కంప్లీట్ అయింది. నేను ఇప్పుడు డేటా సైన్స్ నేర్చుకుని నేను మళ్ళీ కాలేజ్ అంటే గ్రాడ్యుయేటెడ్ స్టూడెంట్ లా కూర్చొని నా టైం స్పెండ్ చేయాలన్న ఇంట్రెస్ట్ రాదు, కోర్స్ నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ కూడా రాదు ఫస్ట్ ఆఫ్ ఓకే. ఆల్. సో ఓకే. అదేదో ఇప్పుడు మీ 100% ఎఫర్ట్ మీరు పెడితే డేటా సైన్స్ విత్ ఏఐ తీసుకుని తర్వాత మీరు తిరిగి చూసుకోక్కర్లేదు కదా కెరియర్ లో. ఓకే. సో మీకు అంటే ఈ 360 డిజిట్ ఎంజీకి మీకు గ్రీవెన్స్ సెల్ అంటే స్టూడెంట్స్కి ఏమైనా ప్రాబ్లం వస్తే అడ్రస్ చేసేదానికి, ఎందుకంటే ఇది కొంచెం లాంగ్ టైం ప్రిపరేషన్. 1 year, 6 months, 9 months, 10 months, 1 year పడుతుంది, కొంచెం లాంగ్ టైం కంపారిటివ్లీ ఆల్ అదర్ కోర్సెస్. సో మీరు అవైలబిలిటీలో ఉంటారా? యా డెఫినెట్లీ అండి, 24/7 సపోర్ట్ ఫ్యాకల్టీ ఉంటుంది. ఇక్కడ మనకి ఏంటంటే డిఫరెంట్ స్టేట్స్ నుంచి స్టూడెంట్స్ వస్తూ ఉంటారు రాజ్, లైక్ ఇండోర్ కానీ లేదంటే లక్నో. సో వాళ్ళు కొన్నిసార్లు లోగా ఫీల్ అవుతూ ఉంటారు. సో అసైన్మెంట్స్ అవి అయిపోయిన తర్వాత నాకు జాబ్ వస్తుందా నిజంగానే రాదా ఏంటి అని. సో వాళ్ళు సో సమ్ టైమ్స్ అంటే ఆఫీస్ అవర్స్ తర్వాత కూడా లైక్ 10 PM ఆర్ బియాండ్ దాట్ దే విల్ కాల్ అండ్ దే విల్ ఆస్క్ అస్. సో ఇట్లా అని చెప్పి, సో లైక్ అ పేరెంట్స్ అంటే వాళ్ళ బాండింగ్ పేరెంట్స్ ఎట్లా అయితే ఉంటుందో ఇన్ ద సేమ్ వే వి విల్ రెస్పాండ్ టు ద పర్టికులర్ స్టూడెంట్స్ అండ్ వి విల్ గివ్ ద సపోర్ట్. సో వాళ్ళకి కొంచెం ధైర్యం ఇస్తామన్నమాట, డెఫినెట్లీ వస్తుంది, మీరు లైవ్ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు కదా. సో 360, ఇఫ్ యూ ట్రస్ట్ ద 360 దెన్ యూ విల్ బి గెటింగ్ అ జాబ్ డెఫినెట్లీ. సో లైక్ దట్. ఇప్పుడు జనరల్గా ఒక స్టూడెంట్ మీరు ట్రైన్ చేశారు, అతను ప్రాక్టీస్ చేశారు, చాలా కష్టపడ్డాడు,
అసైన్మెంట్స్ మీరు అన్నట్టే 80% చేశారు. 80% అసైన్మెంట్ కంప్లీట్ చేశాడు, రియల్ టైం ప్రాజెక్ట్స్ చదివి కంప్లీట్ చేశాడు, అన్ని క్లాసులకు అటెండ్ అవుతున్నాడు. బట్ స్టిల్ తనకి జాబ్ రాలేదు అంటే అప్పుడు మీరు ఏం చేయగలుగుతారు? సో ఇన్ ద వర్స్ట్ కేస్ సినారియో, వాళ్ళ అంటే స్కిల్ సెట్స్ బాగుండి కూడా ప్లేస్ అవ్వలేదు అనుకుంటే, దెన్ దే కెన్ జాయిన్ యాజ్ అన్ ఇంటర్న్ ఇన్ అవర్ పేరెంట్ కంపెనీ ఇట్ సెల్ఫ్, రాష్, ఇన్ ఏఐ స్ప్రే, సో దట్ దే కెన్ గెయిన్ వాల్యుబుల్ వర్క్ ఎక్స్పీరియన్స్ బై డూయింగ్ ద ఇంటర్న్షిప్. సో ఓకే. డ్యూరింగ్ దట్ ఇంటర్న్షిప్ ఇనిషియల్ మంత్స్ వాళ్ళు పర్ఫార్మెన్స్ మానిటర్ చేస్తారు, అండ్ లేటర్ దే విల్ పే మినిమం 15,000 టు మాక్సిమం 50,000, డిపెండ్స్ ఆన్ దర్ స్కిల్ సెట్స్. యా. సో ఇప్పుడు ఇంకొకటి ఆపర్చునిటీస్ అంటే మీరు సర్టిఫికేషన్ న్యూయార్క్ యూనివర్సిటీ నుంచి చెప్పిస్తున్నారు. ఎస్. ఇది ఛాన్స్ బై ఛాన్స్ అక్కడ మనం ఇక్కడ నుంచి ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి అబ్రాడ్ వెళ్ళేదానికి ఛాన్సెస్ ఉంటాయి. యా, డెఫినెట్లీ రాజ్. సో ఇక్కడ నేర్చుకొని అబ్రాడ్ లో ప్లేస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, లైక్ హ్యూమన్ సింగపూర్, అల్షియా యుఏఈ, ఎల్ఎన్టీ యూఎస్ఏ, మలేషియన్ ఎయిర్లైన్స్, నేషనల్ హెల్త్ సర్వీస్ యూకే. సో ఏంటంటే త్రూ ఆర్ ఇండస్ట్రియల్ కనెక్షన్స్ దే కెన్ గెట్ ద ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ ఇన్ ఓవర్సీస్ కంపెనీస్ యాజ్ వెల్. ఓకే. సో ఇంకొక పాయింట్ వచ్చేసి ఏంటంటే చాలా మందికి కమ్యూనికేషన్ ఇస్ కీ, జనరల్గా చాలా ఇంపార్టెంట్. రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకి కొంచెము కమ్యూనికేషన్, కొంతమందికి, అందరికి కాదు, కొంతమంది వెనకబడి ఉంటారు, లైక్ మీ, సమ్ పీపుల్ మేబీ. సో అలాంటి వాళ్ళకి మీరు ఎలా పుష్ చేస్తారు? అంటే సాఫ్ట్ స్కిల్స్ కూడా ప్రొవైడ్ చేస్తారా? ఎట్లా చేస్తారు? యా, డెఫినెట్లీ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇన్ ద ఇంటర్వ్యూ ప్రిపరేషన్ పాయింట్లో ఎట్లా మాట్లాడాలి, వాళ్ళకి మాక్ ఇంటర్వ్యూస్ కూడా కండక్ట్ చేస్తారు. సో ప్రతి దాంట్లోనే అసిస్టెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఆల్సో అంటే ఇప్పుడు కొంతమంది నాన్ ఐటీ నుంచి వచ్చిన వాళ్ళు ఏంటంటే పైథాన్ ఆర్ ఎస్క్యూఎల్ ఒక 2-3 కాన్సెప్ట్స్ అయిపోయినాయి అనుకోండి, సో వాళ్ళకి అర్థం కాలేదు, సో మళ్ళీ నేను క్లాస్ అటెండ్ అవ్వచ్చా లేదా అని డౌట్ ఉంటుంది వాళ్ళకి. సో వాళ్ళు ఏంటంటే అప్ టు 1 year ఎన్ నెంబర్ ఆఫ్ క్లాస్ యాక్సెస్ అనేది వాళ్ళు అంటే వాళ్ళకి ప్రొవైడ్ చేస్తారు. ఒక 3-4 కాన్సెప్ట్స్ అయిపోయినాయి, నేను మళ్ళీ ఫస్ట్ కాన్సెప్ట్ కానీ సెకండ్ కాన్సెప్ట్ కానీ వినాలనుకుంటే నాకు పర్టికులర్ క్లాస్ యాక్సెస్ అనేది తీసుకోవచ్చు, మళ్ళీ జాయిన్ అవ్వచ్చు. ఓకే. లేదు, నేను ఒక బ్యాచ్ టైమింగ్ లో జాయిన్ అయ్యాను అంటే నేను మార్నింగ్ బ్యాచ్ లో జాయిన్ అయ్యాను, నాకు ఆ టైమింగ్ ఫీజిబుల్ గా లేదు, నేను వేరే బ్యాచ్ కి జాయిన్ అవ్వాలనుకుంటే పర్టికులర్ బ్యాచ్ యాక్సెస్ అనేది మళ్ళీ మనం తీసుకోవచ్చు. ఎల్స్ ఒక 2-3 months తర్వాత డ్యూ టు సమ్ ఎమర్జెన్సీ కండిషన్స్ ఐ వాంట్ టు పాజ్ మై కోర్స్, సో మీరు పాజ్ చేసుకోవచ్చు, మళ్ళీ బేస్డ్ ఆన్ యువర్ ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ యూ కెన్ కమ్ అండ్ రీజాయిన్ ద కోర్స్ విత్ ఇన్ అన్ ఇయర్. అండ్ దీంతో పాటు ఏంటంటే అంటే మా కోర్స్ లో మేము ఇంక్లూడ్ చేసే టూల్స్ తో పాటు వాళ్ళకి మాస్టర్ క్లాసెస్ అనేవి కూడా అడిషనల్ గా ఉంటాయి. మాస్టర్ క్లాసెస్ అనేవి ఎక్స్క్లూజివ్ గా ఎయిదర్ ఐఎస్బి ఆర్ ఐఐటి ట్రైనర్స్ తీసుకుంటారు రాజ్. ఇక్కడ ఏంటంటే వాళ్ళకి డిపెండ్స్ ఆన్ కోర్స్, మనం డేటా అనాలిటిక్స్ తీసుకుంటే అందులో జనరేటివ్ ఏఐ అండ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ మీద ఉంటాయి. ఇఫ్ నాట్ డేటా సైన్స్ తీసుకుంటే మనకి జనరేటివ్ ఏఐ, చాట్ జీపీటీ, ఎన్ఎల్పి, ఎన్సెంబుల్ టెక్నిక్స్ అండ్ ఫ్యూ కాన్సెప్ట్స్ ఆఫ్ డీప్ లెర్నింగ్ అండ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఉంటాయి. అండ్ వెన్ కమ్స్ టు డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అందులో మనకి మాస్టర్ క్లాసెస్ వచ్చేసి ఎన్ఎల్పి అండ్ జనరేటివ్ ఏఐ, ఎన్సెంబుల్ టెక్నిక్స్ అండ్ డేటా ఇంజనీరింగ్ కాన్సెప్ట్స్ యాజ్ వెల్ యాజ్ మెషిన్ లెర్నింగ్ ఆపరేషన్స్ కాన్సెప్ట్స్ కూడా మాస్టర్ క్లాసెస్ లో డెలివర్ చేస్తారు. అంటే మనకి ఏ రోల్ వచ్చినా సరే వీఆర్ రెడీ టు గెట్ ఇన్ టు దట్ జాబ్. సో వి విల్ ట్రైన్ ద స్టూడెంట్స్ ఇన్ సచ్ అ వే. ఓకే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, చాలా ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు. సో You too, మీరు Raj. Thank you so much. బెనిఫిట్స్, నేనైతే కమిట్మెంట్స్ అంటాను, అది ఇస్తున్నారో దాన్ని ఫుల్ఫిల్ చేస్తున్నారని అనుకుంటున్నాను. అండ్ Yeah. Yeah. Thank you, Raj.